ఈరోజు మంగళవారం అండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే చాలా మంచిదండి. అలా ప్రతి మంగళవారం వేయండి లేదా శనివారం వేసినా చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామికి వడమాల వేసినా చాలా మంచిది. అలాగే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే సింధూర అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అలాగే మీకు వీలైతే ప్రతిరోజు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే వెళ్తే చాలా మంచిదండి. ఆంజనేయ స్వామిని ఎంత కొలుస్తారో మీకు ఆరోగ్య సమస్యలున్న ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే క్రమక్రమంగా అవన్నీ తీరుతాయండి. ఆంజనేయ స్వామికి ఒక్కసారి నమ్మి చూడండి. ఆ తండ్రి మన అందే ఉంటారండి. ప్రతిరోజు వెళ్ళి అది ప్రదర్శన చేసి వస్తే చాలా మంచిదండి. లేదా ప్రతి మంగళవారం వెళ్ళండి, చాలా మంచిదండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసినా చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినా లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధించిన ఆ రోజు ఉపవాసం ఉన్న చాలా మంచిదండి. సుబ్రహ్మణ్య స్వామికి కొలిచిన వారికి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందండి. సంతానం కోసం ఎవరైతే బాధపడుతున్నారో సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే ఆ తండ్రి సంతాన భాగ్యాన్ని కలిగిస్తారండి. ఓం నమః శివాయ.